ఆ బిగినింగ్ మీరు విల్లింగ్గా ఇష్టపూర్వకంగానే సినిమాలు చేశారా, లేకపోతే మీ తాతగారు వాళ్ళ ఫోర్స్ నువ్వు చెయ్యాలి, ఫోర్స్ లేదు, ఇన్స్పిరేషనా ఫోర్సా? ఫోర్స్ కాదు. ఇది ఏం చెప్పాలంటే ఐ జస్ట్ టుక్ మై ఫాదర్స్ అంబిషన్, అది నాది అని నేను ఫీల్ అయ్యాను. సో ఆయన ఒకటే అన్నారు, చిన్నప్పుడు చేసేటప్పుడు ఒక అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు చైల్డ్ ఆర్టిస్ట్గానే ఉన్నప్పుడు నా ఫాదర్కి, ఈవెన్ నాకైనా సరే. ఆ, ఒక అందరితో పాటు ప్రొడక్షన్ వ్యాన్లో ఒక్కొక్కసారి బయలుదేరి పంపించేయటం మమ్మల్ని, అట్లా అందరిలో ఒకళ్ళు గుంపుల్లో గోయిందలాగా ఉండేది నా కెరియర్ చిన్నప్పుడు. బట్ నాన్నకి ఏంటంటే ఆయన హీజ్ అ స్మోకర్. ఎవరైనా వస్తే ఈవెన్ ఒక సరే ఎవరో ఒక అసోసియేట్ వచ్చినా జస్ట్ అలా క్రాస్ అయినా, సార్ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఇట్లా క్రాస్ అయినా జస్ట్ ఇట్లా పెట్టేసుకుని వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆయన కోరిక ఒకటే, ఆయన వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి, స్మోక్ చేయాలి, ఎవరు వచ్చినా ఎస్ చెప్పండి అనాలి, దట్ ఈస్ వాట్ హీ వాంట్స్. సో అది బాగా ఇక్కడ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో పెట్టేసుకున్నాను నేను, తెలియలే నాకు కూడా. ఆ రోజు వచ్చింది, ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్. ఆ రోజు వచ్చింది, ఆయన చూశారు. మీరు చెప్పినట్టు గోకులంలో సీత, పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసి రావే, పండగ, గిల్లి కజ్జాలు, స్నేహితులు, మనసిచ్చి చూడు, దిస్ ఆల్ వరుస కదా. హిట్స్. సో హీ ఎంజాయ్డ్ దట్.